ఏలూరు నగరంలో ఆటో నగర ఏర్పాటై దాదాపు 12 సంవత్సరాలు పూర్తయింది. ఆటో నగర ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఏలూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది అర్హత కలిగిన మెకానిక్లకి ఆటో నగర్లో స్థలాలు ఇవ్వలేదని ఇదే కలెక్టరేట్ కార్యాలయం వద్ద అప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 86 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించిన మెకానిక్లం అందరం ఈ రోజుకి మా సమస్య పరిష్కారం కాల. ప్రభుత్వాలు మారినాయి, అధికారులు మారారు, ఎంక్వైరీలు చేశారు, కానీ అర్హత కలిగిన మెకానికల్కి ఎవరికి కూడా ఇప్పటి వరకు ఆటో నగర్కి సంబంధించి స్థల కేటాయింపులు అనేవి నేటికి జరగలేదని ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలు నిరసిస్తూ, దాంతోపాటు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో ఎవరో పని పాట లేని కొంతమంది వెధవలు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని ఏలూరు నగరంలో ఉంటున్నటువంటి మెకానిక్ షెడ్లన్నీ కూడా తక్షణమే తొలగించాలని, ఆటో నగర్ వెళ్ళిపోవాలని మున్సిపల్ అధికారులు వేరే పనే లేనట్టు. ఎందుకంటే ఏలూరు మినీ బైపాస్ రోడ్లో ఈరోజు ఆటోమొబైల్కి సంబంధించినటువంటి కార్ మెకానిక్ షెడ్లన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అదే రోడ్లో ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ మీద ఏం మాట్లాడరు, లారీ ఆఫీస్ ఓనర్స్ గురించి ఏం మాట్లాడరు, అలానే ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన పార్కింగ్ల గురించి ఏమి మాట్లాడరు, కానీ కార్ మెకానిక్ షెడ్ల మీద మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారనే కారణంతో మున్సిపల్ అధికారులు మా మీద పదే పదే వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. దాన్ని నిరసిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారు వాస్తవాలు తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఈరోజు ఏలూరు నగరంలో నివసిస్తున్న లేదా జీవనోపాధి పొందుతున్నటువంటి కార్ మెకానిక్లకి దాదాపుగా 15 సంవత్సరాలుగా ఆటో నగర్లో స్థలాలు ఇవ్వలేదు. దాని మీద 2013లో అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ సిద్ధార్థ జైన్ గారు ఎంక్వైరీ వేయించి ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో మాకందరికీ కూడా స్థలాలు ఇవ్వడంలో మాగంటి నాగభూషణం అప్పుడు ప్రెసిడెంట్గా ఉండి అక్రమాలు అవకతవకలు చేశారని ఆ కమిటీ నిర్ధారించింది. కానీ నేటి వరకు మా సమస్యను పరిష్కరించకపోగా ఈరోజు ఏలూరు నగరం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమంటే అక్కడున్న ఆటో నగర్ కమిటీ వారిని అడిగితే రిజంప్షన్లో ఉంది ఆటో నగరం, మేము మీకు స్థలాలు ఇవ్వడానికి ఇక్కడ స్థలాలు ఏమీ లేకుండా మాజీ అధ్యక్షుడు చేశాడు కాబట్టి మీరేదన్నా ఉంటే ప్రభుత్వాన్ని అడగండి, ప్రభుత్వం ల్యాండ్ ఎక్వైర్ చేస్తే ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదని చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం తన బాధ్యత నుండి తాను తప్పించుకుంటూ ఈరోజు మాపై ఏలూరు నగరంలో మేము అన్ని రకాల అనుమతులతో లేబర్ లైసెన్స్లు, ట్రేడ్ లైసెన్స్లు తీసుకొని మెకానిక్ షెడ్లు నిర్వహించుకుంటా ఉంటుంటే మిగిలిన వాళ్ళందరినీ వదిలేసి మా మీద కక్షపూరితంగా వేధింపులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కలెక్టర్ గారికి మా సమస్యను తెలియజేయడానికి మేమంతా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఖచ్చితంగా కలెక్టర్ గారు దీని మీద స్పందించి సత్వరమైన విచారణ చేసి అర్హత కలిగిన మెకానికులందరికీ ఆటో నగర్లో స్థలాలు ఇచ్చేస్తే మరుక్షణం ఇక్కడి నుంచి ఏలూరు నగరాన్ని వదిలిపెట్టి ఆటో నగర్ వెళ్ళిపోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి చర్యలు చేపట్టగలిగితే కలెక్టర్ గారు తక్షణమే దాన్ని మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. గత 15 సంవత్సరాలుగా ఆటోమొబైల్ వృత్తిలో కారు మెకానికల్గా, ఎలక్ట్రీషియన్లుగా వివిధ మెకానిక్ వృత్తిలో పనిచేస్తున్న ఆటోమొబైల్స్ వారికి ఆటో నగర్లో స్థలాలు ఇవ్వడంలో గత ప్రెసిడెంట్ మాగంటి నాగభూషణం సరే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాని మీద గత 12 సంవత్సరాల క్రితమే సిపిఐ ఆధ్వర్యంలో, ఏఐటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ అప్పుడు సిద్ధార్థ జైన్ గారు ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆటో నగర్ స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చి 12 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు వాళ్ళు ఎవరికి కూడా స్థలాలు ఇవ్వలేదు. ఇప్పటికైనా ఈ జిల్లా కలెక్టర్ గారు వాస్తవాన్ని గ్రహించి ఆటోమొబైల్ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న వారికి ఆటో నగర్ స్థలాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేయాలి. అలా కాకుండా కేవలం మున్సిపల్ అధికారులపై ఒత్తిడి ఇచ్చి ఆటోమొబైల్ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న ఏలూరు నగరంలో ఉన్న ఆటో మెకానికల్ని ఇక్కడి నుంచి తరలించడం కోసం చేస్తున్న చర్యలు ఏవవుతున్నాయో అవి కూడా ఎన్ని కూడా హేయమైన చర్యలు అయ్యి, సిగ్గు చేయడానికి చర్యలు, వాళ్ళ యొక్క వృత్తిని భంగం కలిగించే చర్యలుగా మేము భావిస్తున్నాం. ఎప్పటికైనా ఆటో మెకానికల్కి ఆటో తరలి ఇవ్వడం కోసం జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ స్పందించాలని, ఆ విధంగా నిజమైన అర్హులకి ఆటో నగర్ స్థలాలను చూసి డిమాండ్ చేస్తున్నాం. ఆటో నగర్లో స్థలాలు దక్కే వరకు ఆటో కార్మికులకి ఏఐటీసీగా సంపూర్ణ మద్దతు అందడం ఉంటుందని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.